చూస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఉన్న ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని కూడా, అంటే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేసింది కాబట్టి అసెంబ్లీకి రావట్లేదంటే అటు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటున్నారు, ఇటు మాకు అసెంబ్లీలో టైం ఇవ్వట్లేదు, పీపీటీ ప్రజెంటేషన్ చేయడానికి కూడా టైం ఇవ్వట్లేదు అంటూ కూడా ఇక్కడ బైకాట్ చేసిన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ నుంచి. సో ముఖ్యంగా ఈరోజు దాదాపు 3 గంటలన్నర పాటు కూడా హరీష్ రావు సో గతంలో 10 సంవత్సరాలలో ఏం జరిగింది, సో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది, మొత్తం కృష్ణా గోదావరి అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పైన నిజాలు ఏంటి అనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి ఉంది. మాట్లాడడం దీంతో పాటు నాతో మాట్లాడడానికి సింగర్ సందీప్ ఉన్నారు. అంటే ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి విమర్శిస్తాం, ఏం చెప్తారు? విమర్శ ఎవరు చేస్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ బ్యాచ్ తప్ప ఇంకోరు విమర్శిస్తారు. ప్రజలే చెప్తున్నారు ఆ చెత్త గుంపులోకి పోయి వాళ్ళు మాట్లాడే బూతు మాటలు, వాడు మాట్లాడే దొంగ మాటలు, వాళ్ళు మాట్లాడే శుద్ధ అబద్ధాలు మీరు ఎందుకయ్యా వినడము? మీరు ఉండండి. ప్రజలు చాలా క్లియర్ కట్గా ఉన్నారు కాబట్టే కదా. అంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి పోయినంత మాత్రాన మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని 40% ఎబ్బో గెలిపించిన దానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు అసెంబ్లీకి పోయినా పోకపోయినా పెద్దగా వచ్చే నష్టం లేదు. ఎందుకంటే అంతకు 10 కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఒక బుల్లెట్ లాంటి శాసనసభ్యులు ఉన్నారు, ఒక మిసైల్ వెపన్స్ లాంటి హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు, జగదీష్ అన్న కావచ్చు, ఇటు వీళ్ళు ప్రశాంత్ రెడ్డి అన్న కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళు సరిపోతారు. అక్కడ ఉన్నటువంటి పెద్ద తలలు పండినటువంటి సబ్జెక్ట్ ఉన్న మనగాళ్ళు ఎవరు కావాలి అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళలో? ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, చంద్రబాబు ఇలాకా నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళు సరిపోతారు. కాబట్టి వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే పేగులు తీసి మెడకేసుకుంటా, కనుగుడ్లు తీసి గోళీలు ఆడతా, లాగులో తొండలు జొరగొడతా, ఈ మాటలా అసెంబ్లీలో కేసీఆర్ పోయి వినడానికి? కానీ పెద్ద ఎత్తున ఏదైతే అసెంబ్లీ స్టార్ట్ కాకుండా ముందు రోజు కేసీఆర్ వరుసగా అసెంబ్లీలో పాల్గొంటాడు, పీపీటీ కూడా ఇస్తారు అనే వాదన నచ్చింది. వైపు ఓన్లీ ఐదు నిమిషాలే ఉన్నాడు అసెంబ్లీలో, తర్వాత వెళ్ళిపోయాడు. సో నేను చాలా అంటే 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఆయనకున్న అనుభవాలన్నీ పంచుకుంటాడు అనుకున్నాను కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన పరిస్థితి. అంత సామరస్యంగా చెప్పినప్పుడు మాట్లాడే మాటలే. అంతకంటే ముందు ఏం మాట్లాడాడు? ఉరిదీయాలని మాట్లాడాడు, లాగులో తొండలు జొరగొడతాను మాట్లాడాడు, వేగులు మెడకేస్తాను మాట్లాడాడు. గిట్లాంటి దొంగ మాటలు, గిట్లాంటి బూతు మాటలు మాట్లాడినాడు. వాని ముందుకు పోయి కేసీఆర్ ఎట్లా కూర్చుంటాడు అసెంబ్లీలో? అవసరం లేదు కదా. కాబట్టి అట్లాంటి ఆయనలో ఆ మాటలు మాట్లాడిండు. తెల్లారు రాగానే పోయి మళ్ళీ శుద్ధపూస లెక్కపోయినా నమస్తే పెట్టి వచ్చిండు. అంటే ఇదంతా కొంత సానుభూతిని క్రియేట్ చేసుకోవాలి, రేవంత్ రెడ్డి వైపు ఏదో తిప్పుకోవాలని చూస్తున్నారు. కానీ ఇదంతా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కేసీఆర్ గారు ఒక మహావృక్షం, ఒక తెలంగాణ భారతదేశ రాజకీయాలలోనే సొంతంగా పార్టీ పెట్టి రావాలనుకున్న రాష్ట్రానికి ఢిల్లీ మెడలు వంచి తీసుకొచ్చినటువంటి ఒక మహానాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. మొన్నటి ఎన్నికలలోనే ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలలోనే బుద్ధి చెప్పిన ప్రజలు. వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెడితే ఇంకెక్కడ మట్టి గరిపిస్తారో ప్రజలు, ఎక్కడ పాతాలని దొరుకుతారో అని రేవంత్ రెడ్డి భయపడి కేవలం ఆ ఎన్నికలను వాయిదాల మీద వాయిదాలు ఇస్తున్నారు. సరే, గవర్నమెంట్ లో ఉంది, సో వాళ్ళు మాట్లాడితే ఓకే. కవిత కూడా అంటుంది నాన్న మీరు అసెంబ్లీకి రావాలి, అంటే ఫ్లోర్ లీడర్ కూడా హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారు. సో ఒక బీఆర్ఎస్ పార్టీని మొత్తం తొక్కేసే ప్రయత్నంలోనే హరీష్ రావు ఉన్నాడు, సో ఆయనకి ఎందుకు పదవి ఇచ్చారనేది కూడా అంటుంది. ఇక చాలా విషయాలు మాట్లాడుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కేసీఆర్ గారికి తెలియదా ఎవరు ఏందనేది తెలియదా? నువ్వు ఒక ఇంటి బిడ్డవై ఉండి నువ్వు తప్పు చేస్తేనే కదా నేను సస్పెండ్ చేసింది. ఇక అక్క కొడుకు హరీష్ అన్న నిజంగా తప్పు చేసింటే, నిజంగా అవినీతి కనుక చేసింటే తన పవర్లో ఉన్నప్పుడే తనని సస్పెండ్ చేసినాడు, లేదు ఇప్పుడైనా సస్పెండ్ చేసినాడు. కాబట్టి కేసీఆర్ గారికి తెలుసు అంటే ఎవరు ఏందనేది, అంటే ఎవరు నీతి నిజాయితీ నిబద్ధత పార్టీ కోసం పనిచేస్తారనేది తనకు పిక్చర్ క్లారిటీ ఉంటుంది. కాబట్టి కవితని సస్పెండ్ చేసిండు. ఇక్కడ ఎవరి అవసరం ఎక్కువ ఉన్నది అసెంబ్లీలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో, ఎవరి అవసరం ఎక్కువ ఉన్నది, ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటుంది రేవంత్ రెడ్డి లాంటి ఒక దొంగకు సమాధానం చెప్పాలంటే ఒక ట్రబుల్ షూటర్ లాంటి హరీష్ అన్నని ఖచ్చితంగా డిప్యూటీ ఫ్లోర్ పెడితే అది సాధ్యమవుతుంది. కేసీఆర్ తెలిసే కదా కవితకి అలా ప్రతిపక్షాలు కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వదిలినటువంటి బాధ. ఒకవైపు కవితను కావాలని కేసీఆర్ వదిలిండు, హరీష్ రావుని బయటకు వెళ్ళగొట్టడానికి కూడా కవితను వదిలిండు అనేది కూడా వినపడుతుంది. ఏం చెప్తారు? అదేం లేదు కదా, కవితకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పార్టీ వాళ్ళకుంది, ఆమెకు జాగృతి ఉన్నది. ఆ జాగృతి వ్యవస్థ నుంచి ఆమె కంటిన్యూ ఆమె కార్యక్రమాలు చేసుకుంటుంది. మాకు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరు ఏ ఆదేశాలు ఇస్తే అది జరుగుతుంది.